నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సాయి. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ. హెలీప్యాడ్ వద్ద ఘన స్వాగతం. జనసందనంగా మారిన ఒంగోలు నగరం. టీడీపీ ప్రభుత్వం మీద, సీఎం చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ జగన్. కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల, మడనూరు, సంకువానికుంట గ్రామాల్లో అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం. గ్రామాల అభివృద్ధి, గ్రామీణుల సంక్షేమం కేవలం టీడీపీకే సాధ్యమని వెల్లడి. నియోజకవర్గంలోని కరవది, గుండమాల, ఉలిచి గ్రామాల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బొద్దులూరి ఆంజనేయులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం. ఏపీ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించిన ఘనత బీజేపీదేనని స్పష్టీకరణ. ఒంగోలులో తన గెలుపుపై ధీమా. గత 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలలో అవినీతి పరవళ్లు తొక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అంతేగాక అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జగన్ పేర్కొన్నారు. ఒంగోలులోని కర్నూలు రోడ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి మీద తీవ్ర స్థాయిలో విమర్శల బాణాలు సంధించారు. ఎన్నికల సమయంలో 600 బూటకపు హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన బాబు వాటిలో ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపించడంతో మరోసారి 5 కోట్ల మంది ఆంధ్రులను మోసం చేసేందుకు సరికొత్త నాటకాలకు తెర తీశాడని దుయ్యబట్టారు. బాబు వస్తే జాబు వస్తుందనుకున్న నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యారన్నారు. కొత్త జాబులు రాకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడి లక్షలాది మంది రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ అరాచక పాలన పట్ల ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారన్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాజన్న రాజ్యాన్ని పునఃస్థాపిస్తామని చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని, అసెంబ్లీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి ఇంకా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారం నిమిత్తమై ఒంగోలు వచ్చినందుకు మనం అందరం ఒక్కసారి చప్పట్లతోటి ఆయన ఆహ్వానిస్తున్నాం. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ పరిపాలన నియంత్రణ పరిపాలన, తెలుగుదేశం పరిపాలన. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నియంత్రణగా వ్యవహరిస్తున్నాడు. మీ అందరూ తెలుసు, ఈ మధ్య కాలంలో ఎన్నికల నిమిత్తం ప్రచారానికి కమ్మపాలెం పోతే అక్కడ ఆయన రానికుండా పోలీసులు అడ్డం పెట్టుకొని రానికుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా చూద్దాం. పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు ప్రచారం చేస్తావు? నీ అధికారం పోలీసులు అడ్డం పెట్టుకొని చేస్తే ఇంకా ఎన్ని రోజులు చేస్తాను ముందు తెలుసుకుంటా ఉన్నా. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ముఖ్యమంత్రి అవుతాడు. నీ సంగతి మనం పడుతున్న ఇబ్బందులు మీ అందరూ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం వర్షాలే పడలేదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిలబడుతూ ఉన్నారు. మీ అందరూ తెలుసు, మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా వచ్చినప్పటి నుంచి గత 20 సంవత్సరాల్లో మాగుంట కుటుంబం ఎంతో సేవ చేస్తున్న కుటుంబం. కాబట్టి మీరందరూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆశీర్వదించి లక్షల మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అట్లానే ఎమ్మెల్యేగా నన్ను మీరు 4 సార్లు గెలిపించారు. 5వ సారి కూడా
మీరు గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీరు మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా మీ రుణం మేము తీర్చుకుంటామని తెలియజేసుకుంటాం. ఒంగోలు పట్టణంలో జరుగుతున్న సంతోషంగా కూడా భావిస్తూ చిన్న చిన్న సమస్యలు సార్ పెద్ద లేవు కోరుకుంటూ మీరు ఎక్కువ సమయం లేదు. మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరో వచ్చిన తర్వాత ఎక్కువ సమయంలో ఈ రోజు ఫ్యాన్ గాలి ఎలా జరుగుతుంది, గీరా 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 120 కిలోమీటర్ల కూడా పెరిగిపోతుంది. ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిగా ఒంగోలు గ్రామాన్ని మీ ద్వారా వారిని కూడా నేను ఆహ్వానం పలుకుతూ ఈ పవిత్రమైన ఓటుని 2 ఓట్లు, 1 సోదరులు 5వ పర్యాయం ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు పాలనేని శ్రీనివాసరెడ్డి గారు. వారిని అత్యధిక ఓట్లతో కూడా గెలిపిస్తూ అదేవిధంగా మాగుంట కుటుంబ ప్రతినిధిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నేను ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేస్తున్నాను. దయచేసి మీ పవిత్రమైన ఓట్లు 2ని ఫ్యాన్ గుర్తుగా వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించవచ్చుగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కళ్ళెత్తి చూస్తే రకరకాల స్థలం కనిపించడం లేదు. పైకి చూస్తే ఎండాకాలం సమయం 2:30 ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఇవేమి కూడా లెక్క చేయడం లేదు. చిక్కని చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తా ఉన్నారు. ప్రేమల నగలు పంచి పెడతా ఉన్నారు. ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమల నగలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు. రేపొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, లేక నవరత్నాల్లో మనం చెప్పిన ఏ పథకం కావాలన్నా కూడా మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టండి. 72 గంటల్లోనే ఎటువంటి లంచాల గుర్తాలు లేకుండా మీకు గంటల సాక్ష్యం చెప్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, రాజకీయం చూడం, పార్టీలు కూడా ఆలోచిస్తా ఉన్నా. ఉద్యోగాల కల్పనలో ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ పెట్టడమే కాదు, మీ వార్డులో, మీ గ్రామంలో, మీ వార్డులో కానీ మీ గ్రామంలో కానీ ప్రతి 50 ఇళ్లకు ఒకరికి ఉద్యోగం ఇస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్గా ఉద్యోగం ఇస్తాం. 5,000 రూపాయలు వరకు గౌరవంగా ఇస్తాము. ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యతలని కూడా గ్రామ వాలంటీర్కి ఇస్తారు. చదువుకున్న మీ పిల్లలు, సేవా దృక్పథంలో మీ పిల్లలకు వేరే చోట బయట ఎక్కడైనా ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్గా 5,000 రూపాయలు గౌరవవేతనం తీసుకుని గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యతలు వాళ్ళు తీసుకుని వాళ్ళు గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తారు. రేపొద్దున మీకు రేషన్ బియ్యం కావాలన్నా, మీకు పెన్షన్ కావాలన్నా, మీకు ఇల్లు కావాలన్నా, నవరత్నంలో చెప్పిన ఏ కార్యక్రమం కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా,
ఏది కావాలన్నా కూడా ఎవరి చుట్టూ మీరు తిరగాల్సిన పని లేదు, ఎవరికి మీరు మంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఈ గ్రామ వాలంటీర్లు ఎవరైతే మనం 50 మంది పెడతా ఉన్నామో వాళ్ళు నేరుగా మీ ఇంటి దగ్గరికి వస్తారు, వచ్చి మీ తలుపులు కొడతారు, మీ డోర్లు కొట్టి మీకు డోర్ వస్తారని చెప్పి ఇస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరికి నిజంలో ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు నుంచి గవర్నమెంట్ అద్దెకు కార్లు తీసుకోవడం మొదలు పెడితే ఇటువంటి అద్దెకు తీసుకొని నడిపే బస్సులు కానీ కార్లు కానీ లేక ఇంకా ఆదాయం వచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చాలా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్ని కూడా ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే ఆర్టీసీలో బస్సు పెట్టాలి అంటే ఎవరు పెడతారు? జేసీ బ్రదర్స్ పెడతారు. లేకపోతే కాశినేని ట్రావెల్స్ అని వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీలు పెట్టే పరిస్థితి. ఇది పూర్తిగా మార్చేస్తారు. గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి కాంట్రాక్టు, ఆదాయం వచ్చే ప్రతి కాంట్రాక్ట్ కూడా పూర్తిగా నిరుద్యోగ యువతగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఆ నిరుద్యోగ యువత రేపు పొద్దున కార్లు కొనుక్కోవాలన్నా, బస్సులు కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇటువంటి పరికరాలు కొనుక్కోవాలంటే వాళ్లకు గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నారు. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొట్టమొదటి శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం పరిశ్రమలలో 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి తీసుకొస్తాం. ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి మన పిల్లలకు ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తాము. ఇక చివరిగా ఉద్యోగాల కల్పనలో ఇక చివరి అస్తం దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున ఈ రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం మన దగ్గర తెచ్చుకుంటే 25 ఎంపీలు మొత్తం ఒక తాటి మీద నిలబడి మన 25 మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రంలో మరో 17 మంది ఎంపీలు కూడా మనకి జతగడితే మొత్తం 42 మంది ఎంపీలు ఒక్క తాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి నినాదం చేస్తే మన కేంద్రంలో ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. 42 మంది ఎంపీలు, 25 మనని, తెలంగాణలో 17 మొత్తం ఒక తాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా మీరు ఇస్తే మేము మద్దతు తెలుపుతామని చెబితే కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వని తప్పని పరిస్థితిలోకి ఖచ్చితంగా ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళ సమయం ఇచ్చాం. పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మ రుణాలని కూడా మాఫీ చేస్తారు అని అన్నారు. 5 సంవత్సరాలలో కనీసం ₹1 మాఫీ అయిందా అక్క అని ప్రతి అక్కను అడగండి. నా ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకి రుణాలు ఇచ్చే పరిస్థితి, ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేస్తారని మాఫీ చేయకపోగా ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో 0 వడ్డీకి రుణాలు వచ్చే పరిస్థితిని తీసేసి ఈయన 0 వడ్డీ పథకం పూర్తిగా రద్దు చేశారు కదా అని ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 0 వడ్డీకి రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజకీయాల్లో చూశాం. మళ్ళీ 0 వడ్డీకి రుణాలు రావాలి అంటే మళ్ళీ రాజన్న కొడుకు జగన్మోహన్ శాతంలోనే చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొని పోవాలి. నవరత్నాలతో మంచి జరుగుతుందని, నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందం కనిపిస్తుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి ఇంటికి నేను చేస్తానని మరొకసారి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నానని వారు చెప్తా ఉన్నాను.
ఇక్కడ ప్రణాళికలు పెట్టి ప్రజలను ఓటడిగి ప్రజల తర్వాత ఓటేసి గెలిపించిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు చెప్పింది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకోవాలి. అప్పుడే నీ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారుతుంది. నీ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ నీకు మార్పు తీసుకుని రావాలి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశస్సులు నా వెన వైపున వాసనించి ఉన్నారు. మీరందరికీ పరిచయస్తులే, ఉత్తముడు, మంచివాడు, మంచి చేస్తారని నమ్మకం విశ్వాసం నాకుంది. గెలిపించండి. మంత్రిగా మీ ముందు పెట్టాను. ఆశిస్సులు రసనకరించవలసిందిగా సమయంగా ప్రార్థిస్తాను. నా పూర్వజులు శిలను ఉన్నారు, ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. సౌమ్యుడు, మంచివాడు, వాళ్ళు కూడా మంచి చేస్తారు అని నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దేవుడు, మీ అందరి చల్లని ఆశస్సులు శిలనపై కూడా ఉంచవలసిందిగా సమయంగా చేతులు చూపించి పేరు పేరుగా ప్రార్థిస్తాము. సాధన హవా బాధపడతావా సాధన సాధన అత భారత అనా భారత అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా నిరంతరం పనిచేసే చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయితేనే గ్రామ వికాసం, గ్రామ సౌభాగ్యం సాధ్యమని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచల జనార్దన్ అన్నారు. గ్రామాలే దేశానికి వెన్నెముకలని ఆయన అభిభాషించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల మడనూరు గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. తాను గత ఎన్నికల సమయంలో గ్రామానికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను గ్రామంలో అర్హులైన పేదలందరికీ అందేలా కృషి చేశామని చెప్పారు. తాను ఇచ్చిన పట్టాలకు త్వరలోనే పొజిషన్స్ కూడా చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత 4.5 ఏళ్లుగా కనిపించకుండా పోయిన నాయకులు ఎన్నికల సమయంలో ఇప్పుడొచ్చి మాట్లాడటం సరికాదన్నారు. ఒంగోలు నియోజకవర్గ పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సిద్ధా రాఘవరావును తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఏవైతే మాకు చెప్పారో అవన్నీ కూడా మనం చేశాం. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించుకుంటే 4 సంవత్సరాల 7 నెలలు హైదరాబాద్ లో కూర్చొని ఈ రోజు వచ్చి మళ్ళా తిరుగుతూ ఉన్నారు. ఎన్ని కూడా గుర్తుపెట్టుకోండి, నేను మడనూరు అనేది 10-15 సార్లు అన్నిటికీ వచ్చాం. ఎక్కడ ఇబ్బంది ఉంటే అప్పుడు వచ్చాం. పంచాయతీలో మీటింగ్ పెట్టాల్సి వస్తే పంచాయతీకి వచ్చాం. మన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు మాట్లాడాలి అంటే దానికి కూడా వచ్చాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఏదైతే మన 5 పట్టపాడాలు ఉన్నాయో పట్టపాడాలకు కూడా ఆ రోజు పోటగాడు ఎన్నో సార్లు కూడా పోయాం. ఈ రోజు ఎవరు కూడా మాలాగా తిరగల, ఎవరు కూడా మాలాగా పనిచేయడా. ఈ రోజు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు సబ్ స్టేషన్ కూడా మొన్న శంకుస్థాపన చేశాను. సబ్ స్టేషన్ కూడా ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉండకూడదని చెప్పి ఓ సబ్ స్టేషన్ కూడా కడతా ఉన్నారు. ఈతముక్కల నుంచి తేడుపురం దాకా కూడా దాన్ని కూడా రోడ్డు వేసాం. ఈ రోజు ఎక్కడ మన వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకొచ్చాం. కోడళ్ళు కొడుకులు చూడకపోయినా వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చూస్తుందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చాం. ఈరోజు ఎక్కడికక్కడ రేషన్స్ కూడా ఇస్తా ఉన్నాం. అన్ని కూడా ఒక్కొక్కటి మరుగుదొడ్లు లేదంటే మరుగుదొడ్లు కట్టించాం. ఈరోజు హౌసింగ్ స్కీమ్ లేదంటే ఎవరైనా స్థలం కట్టుకొని ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళందరికీ కూడా హౌసింగ్లు ఇప్పించాను. హౌసింగ్లు కూడా చాలా మంది కట్టుకున్నారు. ఇవాళ అన్ని కూడా ఒక్కొక్కటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశాం. ఒక పక్క పట్టపాడాలు ఉన్నాయి. పట్టపాడాలు అందరికి కూడా ఈరోజు 50 సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం. రేపు పెన్షన్లు కూడా మొగుడు పిల్లలకి ఇద్దరికి కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఇవ్వాలనేది కూడా మేనిఫెస్టోలో పెట్టారు.
వాళ్ళకు కూడా చెరు 3,000 ఇచ్చేటట్టుగా కూడా ఈ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమాలు మనం చేశాం. దానికి తగ్గట్టుగా అన్ని పనులు కూడా కళ్ళకు కనపడేటట్టుగా ఇవన్నీ పనులు చేశాం. మీరు అన్ని కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా తెలుగుదేశం పార్టీ అనేది రావాలి. ఈరోజు మేజర్ రోడ్లన్నీ కూడా మనం వచ్చిన తర్వాత చేశామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తా. మీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా పూర్తిగా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఎన్నికల ప్రచార నిమిత్తం ఒంగోలుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కర్నూలు రోడ్ జనసంద్రంగా మారిపోయింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఫ్యాను గుర్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ర్యాలీకి తరలివచ్చారు. రావాలి జగన్ జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ సభకు వేలాదిగా జనాలు తరలి రావటం పట్ల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. అమరావతి అంటున్నది, ఆంధ్రావని అంటున్నది, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర పలనాడు అంటున్నది, రాయలసీమలో గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే
గ్రామాలలో అభివృద్ధి ఆగకుండా కొనసాగాలంటే టీడీపీ మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచల జనార్దన్ అన్నారు. 2014లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గాల్లోని గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించామని ఆయన స్పష్టం చేశారు. కొత్తపట్నం మండలంలోని సంకువానికుంట గ్రామంలో దామచల జనార్దన్ రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన దామచర్లకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామానికి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా వంతెనలు, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, మంచినీటి వసతి ఇలా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. అంతేగాక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, మరుగుదొడ్లు అందజేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావును, అసెంబ్లీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి 3000 చేస్తాం. అలా ఎన్నికలప్పుడు వచ్చేసి నీకు డబ్బులు ఇస్తాను, మీరు ఇప్పుడు కానీ మనం వచ్చిన తర్వాత అన్నీ ఏదేది మీరు చెప్పారో అన్నీ కూడా చేశా. రోడ్లు వేసాం, బ్రిడ్జిలు కట్టాం, మీ దగ్గర ఉండే పెన్షన్లు కావాలంటే పెన్షన్లు ఇచ్చాం, నీళ్ళ సమస్య ఉంటే నీళ్ళ సమస్య చేసాం, ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు ఇచ్చాను, అన్నీ చేశా. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మన వాళ్ళు ఎవరన్నా ఇద్దరు మాట్లాడండి, దాని తగ్గట్టుగా దాన్ని చూసుకొని మళ్ళీ మనం ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందో అవి కూడా చూద్దాం. ఫస్ట్ మన వాళ్ళు ఒకసారి మాట్లాడు చూద్దాం. పెన్షన్ వస్తుందా? మిగతా సంవత్సరాన్ని పూర్తి అయిపోయింది సార్. ఏమా మీకు వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించాం ఉందో శ్రీనివాసరెడ్డి, అది రేపు వచ్చిన తర్వాత 1 నెలలోనే పొజిషన్ చూపిస్తాం. ల్యాండ్ ఉంటేనే పట్టాలు ఇచ్చాం. మనమేమి మీకేదో వేగ్గా ఈరోజు ఎన్నికలప్పుడు మీకు పట్టాలు ఇవ్వడా, ముందు నుంచి ఆలోచించుకొని మీరు ఇచ్చిన పేర్ల ప్రకారంగా పట్టాలు రాపిచ్చాం, పట్టాలు ఇచ్చాం. పొజిషన్ చూపించేది అది చిన్న పని, అది పొజిషన్ చూపిస్తాం. రేపు హౌసింగ్లో కూడా స్కాటర్డ్ హౌసింగ్లో అవి కూడా శాంక్షన్ చేపిస్తాం. ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు కూడా తలా 2 లక్షలు ఇస్తారు. అవి తీసుకొని అవి కూడా కట్టుకోండి. మళ్ళా మన కాలనీ దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని ఒంగోలు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బొద్దులూరి ఆంజనేయులు అన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కరువది, ఉలిచి ప్రాంతాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎక్కడికి వెళ్లినా బీజేపీకి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, యోగయ్య యాదవ్, కనుమాల రాఘవులు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి శ్రీ బొద్దులూరి ఆంజనేయులు గారికి
నవ్వెత్తు నిదర్శనం నరేంద్ర మోడీ పడమ తిప్పడం తెలియని అభ్యర్థి శ్రీ బొట్టుమూరి ఆంజనేయులు గారికి పవిత్రమైన ఓటును జనతా పార్టీ వర్ధిల్లాలి శ్రీ బొట్టుల భారతీయ జనతా పార్టీ మాత్రమే బాధ్యతాయుతమైనటువంటి ఓటు వేయవలసిన అవసరం ఉంది. కమలం గుర్తు మీద మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఊర్లో ఏర్పడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కట్టవలసినటువంటి కాలువలు కానీ అదేవిధంగా ఎవరికైతే ఇల్లు కానీ ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్, ప్రతి ఇంటికి కరెంట్ కనెక్షన్, ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటి వస్తే ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచి నీరు ఇవాళ నీళ్ళు ఏ మనిషి కూడా తప్పలేడు. ప్రతి ఒక్కరు కూడా తాగడానికి నీరు కావాలి, అదేవిధంగా సాగునీరు కావాలి. ఈ సాగునీరుకి రోజుల్లో మన కుడికాలు వస్తుంది. ఈ కుడికాలు పూర్తి చేయకుండా వైఎస్ రాజశేఖర వాళ్ళ తోడలుడు వైఎస్ సుబ్బారెడ్డి గారు దోచేసి సగం మరింత చేసుకుని వదిలేసి అయిపోయాడు. దానికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 50 కోట్లు ఇస్తే ఆ 50 కోట్లు కూడా మన జనార్దన్ దోచేశాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ దోచుకోవడం తప్ప దాచుకోవడం మళ్ళీ వచ్చి ఒక 2 ఏళ్ళు ఓట్లు కొనుక్కోవడం తప్ప వాళ్ళకి ఓటు అడిగే నిజాయితీ ముఖాపత లేదు. మన మీద వాళ్ళకి ప్రేమ లేదు. వాళ్ళ డబ్బులు దాచుకోవడం, మరింత సంపాదించుకోవడం, 100 కోట్లు 200 కోట్లు దాచిపెట్టుకుని అవి తీసుకొచ్చి కొమ్మరిచ్చి మళ్ళీ 5 ఏళ్ళు మనమందరం బానిసలం చేస్తున్నారు. ఆ బానిస సంఖ్యల నుంచి బయటపడాలా? ఇది ప్రజాస్వామ్యం వచ్చి 70 ఏళ్ళైనా కూడా ఇంకా బానిసలుగానే జనాన్ని చూస్తున్నటువంటి ఈ కార్పొరేట్ సంస్థల్ని వచ్చి వస్తున్నటువంటి రామచంద్ర జనార్దన్ లాంటి వాళ్ళని, బాల్యం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి సమయం ఆసనమైంది. 15వ తేదీ మీకు పనిగా ఆహార పథకం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ డబ్బులు పంపుతుంటే నేను ఇస్తున్నాననేటువంటి దొంగ అబద్ధాలు ఆడుతున్నాడు. ఈ రోజు మీకు కట్టించే ఇళ్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది, మరుగుదొడ్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. అసలు నేను దగ్గర లోటుకొచ్చేటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు ఎక్కడ వచ్చి నేను చెప్పి అడుగుతున్నా. కావున మీరందరూ దయచేసి ఈ చంద్రబాబు నాయుడు గాని ఆయన పార్టీ నాయకులు చెప్పే దొంగ మాటలు నమ్మొద్దు. మళ్ళా ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నా. సోదరులారా, ఖచ్చితంగా మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మన ఆంజనేయులు గారిని అఖండ విజయం చేకూర్చే విధంగా మీరందరూ ప్రయత్నించాలని కోరుతూ ఖచ్చితంగా మళ్ళొక్కసారి కమలం గుర్తుకే మనం ఓటేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఎండ ఎక్కువైంది కనుక ఎందుకంటే మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెబుతూ, మీకు ఇచ్చేటువంటి పెన్షన్ లో 80% అంటే 1000 రూపాయలు ఇస్తే దాంట్లో 800 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మీకు ఇచ్చినటువంటి ఈ మరుగుదొడ్లలో 15,000 ఇస్తే దాంట్లో 13,500 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే ఈ మట్టి రోడ్లు తారు రోడ్లుగా చేశారంటే గ్రామీణ సడక్ యోజన అనేటువంటి పథకం కింద వాజ్పేయి గారు ఆనాడు చతుర్భుజ రోడ్లను విస్తరిస్తే వాటిలో ఈయన మన సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు మన ఆంధ్రప్రదేశ్ కి 165 లక్షల కోట్ల రోడ్ల కోసం ఇచ్చేశాడు. ఇవన్నీ దాచిపెట్టి చంద్రబాబు గారు నాయుడు ఆయన కొడుకు ఏం చెప్తారు? గుంటూరులోని విజ్ఞాన్ ఫార్మసీ కాలేజీలో విజనరీ ఆర్సీఎం ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఒంగోలులోని క్విజ్ ఫార్మసీ కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల చైర్మన్ నిడమానూరు నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎన్ సూర్యకళ్యాణ్ చక్రవర్తి ఒక ప్రకటన తెలిపారు. ఎంపికైన విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. ఏప్రిల్ 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలుకు వచ్చిన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది.
హెలికాప్టర్ ద్వారా ఒంగోలులోని ఏబీఎం హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు జగన్ చేరుకున్నారు. ఆయనకు ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని, వరికోటి అశోక్ బాబు, తూమాటి మాధవరావు, కటారి శంకర్, నల్లమల్లి బాలు, మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అద్దంకి బస్టాండ్లోని సభాస్థలికి చేరిన జగన్కు మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ఘన స్వాగతం పలికారు. అబద్ధాలను నమ్మకండి, అభివృద్ధికి పట్టం కట్టండి. ప్రజల కోసం పనిచేసే నిబద్ధత గల నాయకులు దామచల జనార్దన్, సిద్ధా రాఘవరావులను అఖండ మెజార్టీతో గెలిపించండి మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు కోరారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కేవలం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఒంగోలులోని 25వ డివిజన్ పరిధిలోని గంటాపాలెం, బాలాజీరావుపేట తదితర ప్రాంతాలలో మంత్రి శ్రీనివాసరావు మరియు సిద్ధా కుటుంబ సభ్యులు సిద్ధా పాండురంగారావు, నాగేశ్వరరావు, ప్రవీణ్ తదితరులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్కి వచ్చిన నాయకులకు స్థానిక నాయకులు, అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా స్థానిక అమ్మవారి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చాలా రాబ్బా ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసినటువంటి సిద్ధా రాఘవరావు గారిని, అసెంబ్లీకి పోటీ చేసినటువంటి దామచల జనార్దన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్లని విజ్ఞప్తి చేసే దానికోసం 25 డివిజన్లో రాఘవరావు గారి సోదరులు పాండురంగారావు గారు, నాగేశ్వరరావు గారు, మేమందరం కలిసి మన ప్రవీణ్ అందరం కలిసి అప్పిశెట్టి శ్రీనివాసు అందరం కలిసి ఈ రోజున ఓటర్లని అభ్యర్థించే దానికోసం 25 డివిజన్లో తిరుగుతూ ఉన్నాం. ఒంగోలు నగరాన్ని, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి దామచల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. అలాగే దర్శి నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి సిద్ధా రాఘవరావు గారు ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఏమాత్రం సంకోచం లేకుండా వచ్చి పోటీ చేయడం అనేది ప్రజలందరూ కూడా ఆయన ధైర్యాన్ని మెచ్చి ఖచ్చితంగా అందరూ కూడా ఆయన వైపే ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సమాజానికి మంచి చేసే వ్యక్తుల్ని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులుగా ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళు గెలిపించినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. వాటిని విస్మరించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 15 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహవేశాలతో ఉన్నారనే విషయం కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే రాఘవరావు గారు దర్శిలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, మంత్రిగా ఆయన చేసిన బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఆయన కనుక పార్లమెంట్కి పంపిస్తే ఖచ్చితంగా 7 నియోజకవర్గాలు ఆయన బాధ్యత తీసుకొని బాగా అభివృద్ధి చేస్తారనేటువంటి ఆలోచన, ఆశ ప్రజల్లో ఉండటం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తారని భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రాఘవరావు గారిని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి మన కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్రాన్ని ఎంత మేరకు నిర్లక్ష్యం చేశారో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా అనేది రాకపోతే భవిష్యత్తు తరాల వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రేపు రాఘవరావు గారిని కనుక మనం గెలిపిస్తే ఖచ్చితంగా ఆయన మోడీకి వ్యతిరేకంగా ఏర్పడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. కాబట్టి మన మంచి మెజార్టీతోటి సైకిల్కి ఓట్లేసి రాఘవరావు గారిని, జనార్దన్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, రేపు జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు రెంటికి గాను సిద్ధా రాఘవరావు, దామచల జనార్దన్ గారిని పూర్తి మెజారిటీతో సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. అంతేకాదు దర్శిలో చేసినటువంటి రాఘవరావు గారు చేసినటువంటి అభివృద్ధి మీరు చూసినట్లయితే మన ఒంగోలు వాస్తవ్యులు మొత్తం కూడా ఏకంగా 100% ఓట్లు వేయడానికి అనుకూలిస్తారు. అందువల్ల మన ఒంగోలు కూడా అభివృద్ధి చెందడానికి, ఈ 7 నియోజకవర్గాలు కూడా మంచి అభివృద్ధి చెందడానికి మీరు ఈ ఇద్దరు క్యాండిడేట్ని గెలిపించాలా. అంతేకాకుండా ఇదివరకు గెలిచిన క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, స్థానికులు కాదు. అందువల్ల మనం ఈ ఇద్దరిని స్థానికులు ఇక్కడ ఉండేవాళ్ళు, అందువల్ల మనం మంచి పనులు చేయించుకోవాలంటే వీళ్ళిద్దరిని గెలిపించి మన
మనం ముందుకు పోవాలని, మన ఆంధ్రప్రదేశ్ కూడా మన దేశంలోనే మంచి అభివృద్ధి కాంచాలని, అందులో మన ఒంగోలు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందడానికి వీళ్ళిద్దరిని గెలిపించి మనం తెలుగుదేశం పార్టీని మంచి పొజిషన్లో తీసుకురావాలని కోరుకుంటూ సైకిల్ గుర్తుపై మీరందరూ వేయాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. రాఘారావు గారు మినిస్టర్గా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఎన్నో రోడ్లు నిర్మించారు. అందరికి ఇబ్బందులు లేకుండా పల్లెల్లో సైతం సందుల్లో సైతం ఎన్నో రోడ్లు నిర్మించారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నాయకులం కానీ వారి సోదరులం 8 మంది ఉన్నాం మేము. ఇక్కడికి ఉన్న ప్రతి నాయకుడు రాఘారావు గారికి అందరి సోదరులు లాంటి వాళ్ళే. మీలో వీళ్ళిద్దరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించి మీరు ముందుకు తీసుకెళ్తే జరగబోయే రోజుల్లో మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా మాలో ఎవరినైనా కానీ, మా నాయకుల్లో ఉన్న ఎవరినైనా కానీ డైరెక్ట్గా రాఘారావు గారి దగ్గర కానీ, జనార్దన్ దగ్గర కానీ వెళ్ళలేకపోయినా కూడా మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము తీసుకెళ్ళి మీ ఇబ్బందులు లేకుండా సాల్వ్ చేసి అందరం సంతోషంగా ఉండేలా, ఈ ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే నెంబర్ 1గా ఉండేలా, మన అందులో ఒంగోలు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెంది నెంబర్ 1గా నిలిచేటట్టు చేయడానికి మాకు మీరు సహాయం చేసి సైకిల్ గుర్తుకి ఇద్దరిని వేసి గెలిపించి. ప్రత్యేకించి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శశిదేవ్ అన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బాలినేని మాగుంట కుటుంబ సభ్యులు మామిడిపాలెంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి కోడలు చందన పాల్గొని మాట్లాడారు. మామిడిపాలెం విచ్చేసిన శచీదేవికి, చందనకు అపూర్వ స్వాగతం పలికారు. ఏం చెప్పదలుచుకోలేదు. ఆయన మన ఇంటికాడేనమ్మా ఉండేది. అత్తమాలి పైకి జెండా పట్టుకుంటారు.
ఆంటీ అందరూ అక్కడ మ్యాప్ కింద ఇచ్చావా రెడ్డి ఆపన్నమ్మా ఇంకా ఆపన్నమ్మా బాయ్ అన్న ఈ నెల 11వ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించాలనే ఉద్దేశంతో పార్టీ అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా విశేషమైనటువంటి ప్రచారం చేస్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందడానికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. ఈరోజు మన మామిడిపాలెంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి సచీదేవి గారు, అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కోడలు చందన గారు, అలానే వారి కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మ, ముఖ్యంగా చెప్పండి, ఈరోజు మీరు ఎన్నికలు కోడ్ వచ్చినప్పటి నుంచి మీరు తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన నియోజకవర్గం? విషయం చాలా బాగుందండి. జగన్ గారిని ఒకసారి అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు అందరూ. తప్పకుండా మేము ఎక్కడికి వెళ్ళినా మేము ఫ్యాన్ గుర్తుకేస్తాము, మీరు చెప్పబడలేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా నవరత్నాలు అనేదాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. నవరత్నాల పట్ల మహిళలు ఎట్లా ఆకర్షితులవుతున్నారు? నవరత్నాలు బాగా జనాల్లోకి వెళ్ళినాయండి. అవి జగన్ గారు చేస్తారనే నమ్మకం జనాల్లో వచ్చింది. అందుకే మేము వెళ్ళిన దగ్గరలో మేము తప్పకుండా ఫ్యాన్కి వేస్తామని చెప్తాం. ఈరోజు పసుపు కుంకుమ అని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. జగన్ గారు నేను కనుక అధికారంలోకి వస్తే అన్ని మా డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి లోన్లన్నీ రద్దు చేస్తానని ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. దాని పట్ల స్పందన ఎలా ఉంది? పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చారు. అవి ఎప్పుడో ఇవ్వాల్సినవి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చారు. జనాలకు బాగా అర్థమవుతుంది, డ్వాక్రా మహిళలకు కూడా. జగన్ అన్న తప్పకుండా రుణాలు ఎన్ని లక్షలున్నా మాఫీ చేస్తామంటున్నారు కాబట్టి జనాలు అది నమ్మి తప్పకుండా మేము వేస్తాము, జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎదురు చూస్తున్నాం.
అమ్మ మీరు చెప్పండి, సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కోడలుగా మీరు ఇప్పుడు తిరుగుతున్నారు కదా ప్రచారానికి, ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? ఇక్కడ అంతా రెస్పాన్స్ బాగానే ఉంది. లేడీస్ అందరూ బాగా స్పందిస్తున్నారు. ఐఎమ్ షూర్ జగన్ అన్నది వస్తుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ. సో మీరు ప్రచారం చేస్తున్నప్పుడు మీ మామయ్య గారికి కానీ అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ ఎలా ఉంది స్పందన? ఇద్దరికి బాగుంది, ఇద్దరికి చాలా బాగుంది. ఇద్దరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళిద్దరి గురించి బాగుంది. మీరు చెప్పండి, మీరు కూడా ప్రచారంలో పాల్గొన్నారు కదా, ఎలా ఉంది మహిళల స్పందన? చాలా బాగుందండి. వాళ్ళందరూ కూడా ఈసారి తప్పకుండా జగనన్న వస్తాడు అనేసి మాకు భరోసా కూడా ఇస్తున్నారండి. అందుకని మాకు చాలా బాగున్నట్టే అనిపిస్తుందండి. ఇప్పుడేమో ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరు కూడా అసలు తిరిగే లేదమ్మా అంటూ వాళ్ళు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. అదండి వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి అంశం. ఎక్కడ తిరిగినా సరే మహిళల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి కానీ అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ అభ్యర్థి వారి కుటుంబ సభ్యులు కానీ చెబుతున్నటువంటి అంశం. సత్య కేబుల్, ఒంగోలు. డ్వాక్రా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది కేవలం తెలుగుదేశం పార్టీ అని, వైసీపీ చేస్తున్న ప్రలోభాలకు డ్వాక్రా మహిళలు లొంగవద్దని టీడీపీ మహిళా నాయకులు కోరారు. సంక్షేమ కార్యక్రమాలు చేసింది, చేయబోయేది చంద్రబాబు నాయుడేనని వారు ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని 97 లక్షల మంది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద లబ్ధి చేకూరితే దాన్ని వక్రీకరించి వైసీపీ నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది మహిళలను ప్రలోభపెట్టేందుకు చూస్తున్నారని, వాటికి గురికాకుండా తెలుగుదేశం పార్టీకి మహిళలు అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, నాయకులు టి అరుణ, కామరాజుగడ్డ కుసుమకుమారి, ఆర్ల వెంకటరత్నం, పసుపులేటి సునీత, నాళన్ నరసమ్మ, రాయపాటి సీత తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయండి. రాష్ట్రమంతా ఎన్నికల వాతావరణం వేడెక్కి ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఎవరికైనా బేసికల్గా కూడు గుడ్డ నీడ అన్నారు. ఈ రోజున చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెడుతుంది. అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇళ్ళు ఏర్పాటు చేసిందండి. అలాగే డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ, వృద్ధా పెన్షన్ 2000 రూపాయలు పెంచడం అనేది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా స్త్రీలు వృద్ధులు మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చి మీకు డ్వాక్రా ద్వారా పొందిన రుణాలు కానీ ఏవైనా సరే మాకు ఉచితం, మీరు ఇళ్ళకి కట్టినటువంటి డబ్బులు కట్టాల్సినటువంటి డబ్బులు ఏం అక్కర్లేదు, ఉచితంగా మేము ఇస్తామని చెప్పి, మేము డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారండి. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, చేసింది చేయబోయేది ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 97 లక్షల మందికి మేము పసుపు కుంకుమ ఇచ్చాము. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు 280 కోట్లు డ్వాక్రా మహిళల కోసం వెచ్చించారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళల కోసం వెచ్చించారు. ఇది ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఏదేదో చెప్తా ఉన్నారు, అవన్నీ మీరు ఆ ప్రలోభాలకు లొంగొద్దని చెప్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పటి నుండి కూడా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అలాగే మరి రాష్ట్రం మొత్తం కూడా మరి చంద్రన్న మరి కానుకగా మరి అనేక సంక్షేమ పథకాలు మరి ఈ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాకుండా ఇంకా వేరే పనులు కూడా చేసి మరి ముఖ్యంగా ఆడవారికి, దళితులకి, వెనకబడిన వర్గాలకి అందరికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేశారు. బ్రాహ్మణులకు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఈరోజు జిల్లాలో 12 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా వివిధ పథకాల ద్వారా వాళ్ళందరికీ అందజేశాము. టౌన్లోకి వచ్చేసరికి 6.5 కోట్ల రూపాయలు పెట్టాము. 100 ఇళ్ళు ఇచ్చాము బ్రాహ్మణులకి. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఇంతవరకు కూడా 100 మంది బ్రాహ్మణులకి ఇళ్ళు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీలోనే నెరవేరింది. ఆ ఘనత మన జనార్దన్ గారిదే నెరవేర్చుకున్నారు. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సిద్ధారాఘవరావు గారు, వారు ఎప్పుడూ కూడా అందరికీ అందుబాటులో ఉంటూ అడిగిన వెంటనే ఏది కాదనకుండా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్త జనాలకు అందరికీ అందుబాటులో ఉంటున్నారు. అటువంటి వ్యక్తిని తప్పకుండా గెలిపించాలి మనం. చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలను ప్రవేశపెట్టడం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి తోడు ఫర్దర్గా మా కళ్ళంతుంటే భర్త చనిపోతే దిక్కు లేకుండా ఉంటే వాళ్ళకి ఆర్థికంగా బిడ్డలను బాగు చేసుకోవడానికి చంద్రన్న బీమా అనేది ఆ పథకం ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయటం, అలాగే ప్రతి ఒక్కడు కూడా ఆకలితో ఉండకూడదు, కూలీ నాలి పేద సాదా అని చెప్పేసి ఉండాలని దృక్పథంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందించడం, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కాదా అని మేము ప్రతిపక్ష వాళ్ళని అడుగుతా ఉన్నాం.
ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు వేశారు. మళ్ళీ ఇంకో 10,000 రూపాయలని పోస్ట్ పెయిడెడ్ చెక్కులు ఇచ్చారు. ఆ లాస్ట్ చెక్ కూడా రేపు 6వ తేదీ తీసుకోగలుగుతాము. మనం ఇంత లబ్ధి పొందిన మహిళలను చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకొని మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా అందరము కృషి చేయాలని కోరుకుంటున్నాను. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే కాపు కార్పొరేషన్. ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఆడపడుచులకు ఆస్తి సమాన ఆస్తికి ఇచ్చి పసుపు కుంకంగా ఎలా ఇచ్చాడో ఇప్పుడు మళ్ళీ తనకు వచ్చేటువంటి ఒక ఆదాయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో నా ఆడపడుచులకు ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో నా ఆడపడుచులకు నిరంతరంగా పసుపు కుంకుమ ఇవ్వాలనే ప్రక్రియ కోసంగా ఆయన ఈరోజు దాని పేరు పసుపు కుంకుమ అని పెట్టడం జరిగింది. అంతే. మరి ఇప్పుడు 2 విడతలుగా అందుకున్నారు. రేపు ఈరోజు అందరూ కనుక డాక్రా మహిళలు కనుక మొత్తానికి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా బ్యాంకుల్లో వేసేసుకోండి ఆ చెక్కులు. ఈరోజు వేసుకుంటే మీకు 8వ తేదీన అవన్నీ కూడా డబ్బులన్నీ కూడా మీకు వస్తాయి. కాబట్టి 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలన వల్ల రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యాయని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో వర్షాలు పడక తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని బాలినేని పేర్కొన్నారు. మీ అందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల కేంద్రమైన కొత్తపట్నం గ్రామంలో బాలినేని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన బాలినేనికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డప్పు వాయిద్యాలు, పూల జల్లులతో ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ 2014 ఎన్నికలలో బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను దగా చేశాడన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేసేందుకు సరికొత్త నాటకానికి తెరతీస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంటకు, అసెంబ్లీ అభ్యర్థి అయిన తనకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పలువురు స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ఎరగని జగనరా
మనకు పెన్షన్ ఇవ్వబడుతుంది. తప్పనిసరిగా 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వబడుతుంది. కనుక మనం అందరం కూడా అన్నగారికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా మనకి చాలా బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత మన పైన ఉంది. ప్రజల పక్షమై చదువుకునే ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకి, వారి తల్లిదండ్రులకు సంవత్సరానికి తప్పనిసరి మీ అందరి అమూల్యమైన ఓట్లను 11వ తారీఖుపై ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ ఈ రోజు మిమ్మల్ని తెలుస్తారని చెప్పి కూడా సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మంచి సమస్యలు కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. వారిని మన ఫ్యాన్ గుర్తుపై అత్యధిక మెజారిటీతో వేసి గెలిపించాల్సిగా. అమ్మా మన గుర్తు ఏందమ్మా? మన గుర్తు ఏంది? మన గుర్తు ఏంది? ఫ్యాన్ గుర్తుపై మన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మన గుర్తు ఫ్యాన్ గుర్తమ్మా. ఫ్యాన్ గుర్తుపై అమూల్యమైన ఓటును వేసి రాజన్న తెచ్చుకోవాలి, వాసనను గెలిపించుకోవాలి. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మరి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో విసుగు చెంది ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాం. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడిని హక్కును తెచ్చుకొని ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం పచ్చ చక్కాలు వేసుకున్న వాళ్ళకే మనకి ఈ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం పాటు పాదయాత్ర చేసి ప్రతి పల్లెల్లో తిరిగి, ప్రతి గ్రామంలో తిరిగి ఆ గ్రామంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఆయన నవరత్నాల కార్యక్రమం రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఆ నవరత్నాల కార్యక్రమంలో భాగంగా మొదటగా డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. డ్వాక్రా మహిళలు రుణం ఎంత ఉంటే 5 లక్షలున్నా, 7 లక్షలున్నా, 9 లక్షలున్నా మొత్తం కూడా మాఫీ అయిపోతాయి. ఎవరు కూడా ₹1 కట్టాల్సిన పని లేదని కూడా సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు వృద్ధాప్య పెన్షన్ 2,000 ఉన్న పెన్షన్ ని 3,000 చేస్తారని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు పిల్లలు చదువుకునే దానికోసం ప్రతి తల్లి పేరు మీద 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఆ తల్లి పేరు మీద జమ చేయడం జరుగుతుంది. ఆ పిల్లల్ని చదివించుకునే దానికి అవకాశం కల్పిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకా ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఓరగంటిపాలెంలో మంచినీటి సమస్య నేను గతంలో కూడా తెలుసు, నాకు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. మంచినీటి సమస్య ఉంది ఇక్కడ. గత 2 సంవత్సరాల నుంచి ఎంతో మంది అగ్రికల్చర్ బాధితులు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక పక్క ఏమన్నా పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, ఒక పక్క ఏమన్నా కోర్టులు తిప్పుతున్నారు. ఎన్ని తిప్పినా కూడా డబ్బులు వచ్చిన పరిస్థితి లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, ఆయన వస్తే 2 నెలల్లో అగ్రికల్చర్ బాధితులు డబ్బులందరూ కూడా వాళ్ళకి చేతికి చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట మీద నిలబడే కుటుంబం. ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ఒకటే చెప్పాడు, నేను చెప్పిన కానీ చేయలేకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఏం గుర్తుమంది
ఏంటమ్మా ఫ్యాన్ గుర్తుకే ఓట్లేసి అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ పాలిటెక్నిక్, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకుగా నిర్వహించబోయే పాలిసెట్ 2019 ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఈ నెల 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవాలని ఒంగోలులోని డిఏ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. వార్తలకు తిరిగి స్వాగతం. ఒంగోలులోని అన్నవరపాడు ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది యువకులు వైకాపా యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రణీత్ రెడ్డి వారికి పార్టీ కండవాలు కప్పి సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. డివిజన్ నుంచి రామ్ లక్ష్మణ్ వీళ్ళు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీయే, వేరే పార్టీకి చూసుంటారు వీళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకొక 30-40 మంది దాకా పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళ ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే జెండాకు మోసుంటారు. తెలుగుదేశం పునాదుల నుంచి ఎవరెవరు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. జాంషా జనార్దన్ చేసిన అరాచకాలు అట్లా ఉన్నాయి. ఇతను ఉంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉండలేమని చెప్పి చాలామంది పార్టీ మారుతున్నారు. చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి ఎక్కువ ఉంది, లోకల్ ఎమ్మెల్యే మీద బాగుంది. అతను కలవాలంటే వీళ్ళు కాదు, వీళ్ళందరూ లోకల్గా ఎమ్మెల్యే ఉండే కాలనీలోనే ఆల్మోస్ట్ అక్కడే ఉంటారు, దగ్గరగానే ఉంటారు వీళ్ళు. వాళ్ళు కలవడానికే వీలు కావట్లేదు ఎమ్మెల్యేని. ఇప్పుడు ఈ ఎలక్షన్కి 2-3 నెలల ముందు నుంచి అందరం పిలిపించుకుంటున్నాడు. మాకు చేయండి, మీకు ఏం కావాలో మేము చేస్తామంటున్నారు. వీళ్ళు ఇంకా నమ్మే పొజిషన్లో లేరు ఎవడు. వాసన అయితే బాగా అందుబాటులో ఉంటారు. ఆయన దగ్గర పోవడం చాలా బెటర్. ఇతని దగ్గర తెలుగుదేశం పార్టీ నమ్ముకొని ఇన్ని రోజులు నష్టపోయాం, మాకు ఇతను చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదని చెప్పి అందరూ మళ్ళీ ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇతని దయ వల్ల మళ్ళీ వైసీపీకి వస్తున్నారు. సో ఈ అనవరపాడు ఏరియా కూడా ఇక్కడ వాళ్ళ సొంత లోకల్ ఏరియాలో కూడా మంచి మెజారిటీ మనకి వైసీపీకి రాబోతుంది.
ఇది దీనికి హామీ రామ్ లక్ష్మణ్ మాకు ఇస్తున్నారని చెప్తూ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నవరపాడు కాలనీ 15వ డివిజన్ నుంచి వచ్చామండి. మేము వాసన్న గారి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా చేసి అందరికీ పేదలకి బలహీన వర్గాల వారికి అందరికీ అభివృద్ధి పరిచేలా సంక్షేమ పథకాలను అమలు చేయాలి. మా అందరికీ పూర్తి సహకారాల సార్ గారికి అందిస్తాము. వాసన్న నాయకత్వంలో మేమంతా పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. పార్టీలో చేరామంటే చేరామన్నట్టు కాదు, పార్టీ కోసం కృషి చేయాలి. గత 5 సంవత్సరాలుగా మన ఒంగోలుకి 2600 కోట్లు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కానీ జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందంటే రోడ్ల మీద రోడ్లు వేయడం, కాలువలు వేయడం. ఏం జరిగిందండి అభివృద్ధి అంటే? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినాయా? రోజుకి మనకి ఇదివరకు బాలేనన్న వారి నాయకత్వంలో 3 రోజులకి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అలాగే వస్తున్నాయి. గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్లు ఇచ్చామని చెప్తున్నారు. అదేమన్నా కంప్లీట్ అయిందా? కంప్లీట్ చేసింది ఏదైనా ఉంటే మాట్లాడండి. అంతేగాని అవాకులు చవాకులు చెప్తే ఎవరు వాసు గారు గెలవాలని చెప్పి మేమందరం కృషి చేస్తున్నాం. ఆ పార్టీలో చేరుతున్నాం. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం నేటి రాజకీయ పార్టీలు ప్రకటన చేయకపోవడం దారుణమని ఏఐడిఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందుల ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను రాజకీయంగా ఎదగనివ్వకుండా సంక్షేమ ఫలాలు అందకుండా చేస్తున్న పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలని వారు కోరారు. కళ్యాణి కాన్ఫరెన్స్ లో జరిగిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ భారత్ బంద్ లో అమరులైన దళిత అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళితులు రాజ్యాధికారం వైపు పయనించినప్పుడే అభివృద్ధి సాధ్యమని, ఆ వైపుగా ప్రజలంతా సమర్థవంతమైన నాయకులకు పట్టం కట్టాలన్నారు. ఈ సమావేశంలో చప్పిడి రవిశంకర్, కంకణాల ఆంజనేయులు, వడ్డెముకల సురేష్, వెంకట్రావు, హనుమంతరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అట్రాసిటీ కోసం అమరులైనటువంటి దళిత వీరులకు జోహార్. జోహార్ అట్రాసిటీ చట్టం కోసం ప్రాణాలు విడిచినటువంటి దళిత వీరులకు జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ దళితుల కోసం మరణించిన దళిత వీరులకు జోహార్. జోహార్ దళిత వీరులకు. జోహార్ దళిత వీరులకు. ఇదే రోజున ఏప్రిల్ 2వ తారీఖున ఎస్సీ ఎస్టీ చట్టం కోసం మేము భారత బంద్ పిలిపించాము. ఆ భారత బంద్లో ఎంతోమంది అమరులైనారు. ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులు, బీజేపీ గుండాలు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి భారత బంద్లో చొరబడి పిస్తోల్తో కాల్చి చంపేశారు దుర్మార్గంగా. వారిని స్మరించుకుంటూ ఈరోజు మన ఒంగోలు పట్టణంలో వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల సమన్వయంతో ఈరోజు సంస్మరణ సభ జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 2018 20వ తారీఖున మార్చి 20వ తారీఖున ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు మీద మేము జాతీయ సంఘాలన్నీ కలిసి ఢిల్లీలో భారత బంద్కి పిలుపివ్వడం జరిగింది. ఆ భారత బంద్లో అనేక జాతీయ సంఘాలు పాల్గొన్నాయి. అయితే భారత బంద్లో లక్షలాది మంది ఎస్సీ ఎస్టీలు నిరసన తెలియజేస్తున్నారు. ఫాల్గుణ మాసం త్రయోదశి పూర్వభాద్ర నక్షత్రం సందర్భంగా ముక్తినూతలపాడు గ్రామంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో వెలిసిన ప్రసన్నాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. అర్చక స్వాములు రామాచార్యులు, కళ్యాణ్ చక్రవర్తి పూజా క్రతువులను నిర్వహించారు.
పరమాన్ నిత్యం విశ్వం నారాయణ నారాయణ వరం బ్రహ్మదత్తం నారాయణ సంతతకం శివాభిస్తులమధ్యోమాంతరే తస్మిమయకం సుమేకుహాశయం ప్రభం పురాణకం సర్వభూతకం హిరణ్మయం బుద్ధిమతాం పరాంగతికం ప్రచోదయాత్ హిరణ్యవర్ణాం హరిణీం సవర్ణరజస్రజాం ప్రకీర్తిశ్చమణినాథः ప్రాతుర్భూతమస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివర్ధిం దదాతు మే బ్రహ్మమన్నస్య వయస్సేష్వేన ప్రజాభూతామయి సంభీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాణ్యకర్ణ్యాం మవాహ జాతవేదో లక్ష్మీమనపగామినీ విగారధం ప్రజానాం భవసి మాతాభాం శ్రియమేశ్వరీం చర్మగ్నిర్ధనం వాయోర్ధనం సూర్యోర్ధనం విషాయీనతే మానో శీర్యాం వాహినో మన్యభారాత్మన్నః అనంతరాయాయ సర్వస్తోమోభిరాష్టమత్తమమహద్భవతి సర్వస్యాద్యే ఒంగోలు మండలం ముత్తులపాడు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామివారికి ప్రతి మాసంలో వచ్చే పూర్వభద్ర నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకం, అలానే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మాసంలో కూడా ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటున్నారు. అలాగే ఈ మాసంలో కూడా విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యారు. ఒంగోలులోని భాగ్యనగర్లో గల శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వివి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు స్కూల్ నుండి కలెక్టరేట్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవడం పౌరుల నైతిక బాధ్యత అన్నారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. పలుకుతారా చెప్తా చిన్న వస్తువు కొనాలంటే 10 సార్లు ఆలోచించి 10 రకాలు చూసి 10 షాపులకి విచారించి ఏది మంచిదో నిర్ణయం తీసుకుంటాం. అలాంటిది 5 సంవత్సరాలు మనం పరిపాలించే వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఎంతగా ఆలోచించాలి. ఎంతో ఘనమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతకంటే విలువైన ఓటు హక్కును వినియోగించే ఓటరు ఆలోచించు, అభివృద్ధిని గమనించు, ప్రగతి బాటలో పయనించు. నోటు కాదు మన భవిష్యత్తును నిర్ణయించాలి. నోటుగా అమ్ముడుకోవడం నైతిక అరాచకం.
ఇక వార్తలు ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ, హెలీప్యాడ్ వద్ద ఘన స్వాగతం, జనసందనంగా మారిన ఒంగోలు నగరం. టీడీపీ ప్రభుత్వం మీద, సీఎం చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ జగన్. కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల, మడనూరు, సంకువానికుంట గ్రామాల్లో అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం. గ్రామాల అభివృద్ధి, గ్రామీణుల సంక్షేమం కేవలం టీడీపీకే సాధ్యమని వెల్లడి. నియోజకవర్గంలోని కరవది, గుండమాల, ఉలిచి గ్రామాల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బొద్దులూరి ఆంజనేయులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం. ఏపీ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించిన ఘనత బీజేపీదేనని స్పష్టీకరణ. ఒంగోలులో తన గెలుపుపై ధీమా. సత్య న్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. అందరిలోనూ మంచిని మాత్రమే చూడటం మన బలహీనత అయితే ఈ ప్రపంచంలో మనకంటే బలవంతులు మరెవరూ ఉండరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.